చంద్రశేఖరుడు వృషభ వాహనాన్ని ఎక్కి వాళ్ళ ముందు సాక్షాత్కరించాడు. అప్పుడు ఆ స్వామి చిరునవ్వుతోటి, ఓ బ్రహ్మదేవ, విష్ణువు యొక్క మాయాశక్తి వల్ల, నారదుడి యొక్క బుద్ధి చాతుర్యం వల్ల త్రిపురాసురులు, వాళ్ళ యొక్క ప్రజలు, వాళ్ళ యొక్క స్త్రీలు ఉత్తమమైనటువంటి వాళ్ళ యొక్క స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని ఆశ్రయించి వాళ్ళ యొక్క మరణాన్ని వాళ్లే కోరి తెచ్చుకున్నారు. కానీ వాళ్లతో యుద్ధం చేయటానికి తగినటువంటి సాధన సంపత్తి నా దగ్గర లేదే. రథము, సారథి, ధనుర్బాణాలు, తూణీరం ఇవేవీ లేకుండా యుద్ధం ఎట్లా సాధ్యమవుతుంది? శంకరుడి యొక్క అంగీకారానికి సంతోషించినటువంటి విష్ణుదేవుడు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు ఆనందపడి, హే కపర్ధి, హే శంకర, అవన్నీ సిద్ధంగా ఉన్నాయి, మీరు బయలుదేరటమే మిగిలి ఉంది అని విన్నవించుకున్నారు. అయితే రణభేరి మోగించండి అని యుద్ధానికి సిద్ధమైనాడు రుద్రుడు. ఇంతలో కొడుకులిద్దరినీ వెంట పెట్టుకుని ఉమాదేవి శివుడి యొక్క సాన్నిధ్యానికి వచ్చింది. కుమారస్వామి, గణేశ్వరుడిని. దేవతలందరూ ఆశ్చర్యంతో పాటు కొద్దిపాటి తొట్రుపాతును కూడా పొందారు. ఆమెకు జయజయధ్వానాలు పలికారు. మెల్లగా ఆ గిరిరాజనందిని పార్వతీదేవి మందహాసంతో శంకరుణ్ణి సమీపించి, నాథ, మీ కొడుకులిద్దరూ దుడుకు చేష్టలను భరించలేకుండా ఉన్నాను. ప్రతి చిన్న విషయంలో ఇద్దరూ తగవులాడుకుంటున్నారు. ఈ దేవతల యొక్క మొరలు, విన్నపాలు, ప్రార్థనలు మనకెప్పుడు ఉండేవే. వీళ్ళు స్వార్థపరులు. ఇంతకుముందు నా గర్భం నాకు దక్కకుండా చేశారు. సృష్టిలో ఉన్న శ్రేష్టమైన వస్తువులన్నీ మాకే కావాలంటారు వీళ్ళు. ఇలా ఇంట్లోకి వచ్చి మీరు పిల్లలను కొంచెం మందలించండి. వీళ్ళ ఆగడాలతో నేను వేగలేకుండా ఉన్నాను. వాళ్ళ ఆటపాటలను చూసి మీరు ముచ్చట పట్టం కూడా లేదు. వాళ్ళు తగవులు పట్టించుకోవటం లేదు మీరు. ఈ దేవతలకేం కానీ వాళ్ళ సంసారాలు వాళ్ళకి బాగానే ఉన్నాయిలే. ఇలా గృహస్థ ధర్మాన్ని గుర్తు చేసింది అమ్మవారు. అద్భుతం కదా ఆ తల్లి. అప్పుడు గౌరీదేవి యొక్క మనోగతాన్ని అర్థం చేసుకుని శంకరుడు పుత్రులను గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. వాళ్ళిద్దరి యొక్క మూర్ధన్య స్థానాన్ని ఆఘ్రాణం చేశాడు. అంటే ఆ నుదిటి ప్రదేశాన్ని, వాసన చూడటాన్ని అది మూర్ధన్య స్థానం అంటారు. అంతేగాని ముద్దులు పెట్టకూడదట. మెల్లగా పద్మాల వంటి చేతులతోటి శరీరం అంతా నిమిరాడు, బుగ్గగిల్లాడు సుకుమారంగా. కుమారులతోటి కొద్దిసేపు వినోదించాడు. వెంటనే తన భవనంలోకి వెళ్ళిపోయాడు. దేవతలంతా తమ కార్యానికి విఘ్నం కలిగినందుకు విచారించారు. వ్యగ్రమనస్కురైనారు. కర్తవ్యం తోచక హతాశులైపోయారు. దేవతల యొక్క దీన వదనాలను చూచినటువంటి అచ్యుతుడు విష్ణుమూర్తి కరుణాంతరంగుడై కర్తవ్యాన్ని బోధించాడు. మహానుభావుడు ఆయన ఉండాలి. ఓ దేవతలారా, నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. మహాదేవుడి ఆరాధనలో ఆరంభంలో దుఃఖం కలుగుతుందని పెద్దల వల్ల నేను విన్నాను. శివుడి యొక్క ఆరాధనలో మొట్టమొదట దుఃఖం కలుగుతుంది. మంత్రజపం చేత మాత్రమే ఆయన అనుగ్రహం కలుగుతుంది. మన కోసం చెబుతున్నట్టు మాటలు ఇవి. అందుకని ఏం చేయాలి? ఓం నమ శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం. ఇది మంత్రం. ఓం నమ శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం. మూడోసారి కూడా చెప్తున్నాను. ఓం నమ శివాయ శుభం శుభం కురు కురు శివాయ నమః ఓం. ఈ మంత్రాన్ని 1,000 సార్లు జపించండి. అప్పుడు ఆయన ప్రసన్నుడై మన కార్యాన్ని నెరవేరుస్తాడు అని విష్ణుమూర్తి చెప్పాడు. విష్ణువు నోటి నుంచి వచ్చినటువంటి మంత్రం ఇది. అంతే తప్ప నేనేదో చెప్పాను అనుకోకండి. విష్ణువు చెప్పిన మంత్రం సూతుడు చెప్పాడు. ఆ సూతుడు చెప్పింది నా నోటితో నేను ఉచ్చరించాను అంతే.
విష్ణువు యొక్క ఉపదేశానుసారంగా అందరూ ఆ మంత్రాన్ని జపించారు. అప్పుడు ఆ మృత్యుంజయుడు శివుడు ప్రత్యక్షమైనాడు. దేవతల యొక్క మనోగతాన్ని అర్థం చేసుకొని ప్రతిజ్ఞాపూర్వకంగా ఈ విధంగా అన్నాడు: ఓ దేవతలారా, త్రిపురాలు నశించాయనే మీరు నిశ్చయం చేసుకోండి. గతంలో నేను చెప్పినట్టు యుద్ధ సామాగ్రిని సిద్ధం చేసుకోండి. ఈ దేవకార్యంలో అందరూ సహకారం చేయండి. మీరు జపించిన మంత్రం నాకు ప్రీతిని కలిగించేది. సకామంగా ఈ మంత్రాన్ని జపించిన వాళ్ళకి ఆయురారోగ్య భుక్తి ముక్తులు సంతోషంగా ఇస్తాను. ఇంకా మీరు వెళ్ళండి అన్నాడు. చూసారా, ఆ మంత్రం యొక్క వైభవం ఈశ్వరుడు చెప్పాడు సొంతంగా. అంతటా దేవతలు పరమానందం భరితులై విశ్వకర్మను పిలిచి రథాన్ని నిర్మాణం చేయమన్నారు. రథ నిర్మాణం సూతుడు చెప్తున్నాడు: ఓ మహర్షులారా, పరమాద్భుతమైనటువంటి త్రిపురాసుర సంహార ఘట్టాన్ని మీకు వినిపిస్తాను. శ్రద్ధాభక్తులతోటి ఆలకించండి. దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ నిర్మించినటువంటి సర్వవేద స్వరూపము, సకల దేవాత్మకము, పరమసుందరము, దివ్యము అయినటువంటి రథ నిర్మాణాన్ని గురించి మీకు చెబుతాను, వినండి. దాని యొక్క బాహ్య స్వరూపాన్ని మనస్సులో ఊహించుకొని తత్వాన్ని బుద్ధితో ధ్యానం చేయండి. సర్వలోకాలు సర్వభూతాలు ఆ రథంలో ఉన్నాయి. దానికి కుడి చక్రం సూర్యుడు, ఎడమ చక్రం చంద్రుడు. శ్రద్ధగా వినండి రథం యొక్క స్వరూపం. కుడి చక్రానికి 12, ఎడమ చక్రానికి 16 ఆకులు, కమ్మీలుంటాయి, ఆకులు అంటారు వాటిని. 12 ఆదిత్యులు కుడి చక్రాన్ని, చంద్రుడి యొక్క 16 కళలు ఎడమ చక్రాన్ని అధిష్ఠించి ఉన్నారు. నక్షత్రాలు ఆ ఎడమ చక్రానికి ఆభరణాలుగా ఉన్నాయి. 6 ఋతువులు ఆ చక్రానికి చుట్టూ ఉండే పట్టాలు, బద్ది, నేమి అంటాం దాన్ని. అంతరిక్షం రథానికి ముందర భాగం. మందర పర్వతం రధికుడు కూర్చుండే చోటు, అంటే యుద్ధం చేసేవాడు కూర్చునే చోటు. అలాగే తూర్పు కొండ, పశ్చిమ కొండ, ఈ 2 రథానికి ముందున్నటువంటి 2 స్తంభాలు. మహామేరువు మూలాధిష్టానం, మేరువు యొక్క శిఖరాలు, అధిష్టానంలోని ఇతర భాగాలు. సంవత్సరాలు ఆ రథము యొక్క వేగం. ఉత్తరాయణం, దక్షిణాయనం ఆ చక్రాల యొక్క ఇరుసులు. ఇరుసుంటే కదా చక్రం తిరిగేది. ముహూర్తాలు దాని భూషణాలు, మకుటాలు. ఘడియలు దాని యొక్క కీలలు, అంటే శీలలు, మేకులు ఉంటాయి కదా చక్రాలకు. విఘడియలు ముక్కు వంటి అగ్రభాగాలు. క్షణములు ఇరుసు యొక్క కర్రలు. నిమిషాలు క్రింది కర్రలు కాగా లవములు నిలువు కర్రలు. జులోకం ముందుండేటువంటి ఇనప కమ్మి. స్వర్గ మోక్షాలు 2 ధ్వజాలు. ఐరావతము మరియు కామధేనువు కాడి యొక్క కొనలు. ప్రకృతి నిలువు స్తంభం. మహత్తత్వం ఆసనం. అహంకారం కోణాలు. పంచభూతాలు దాని బలం. ఇంద్రియాలు దాని యొక్క ఆభరణాలు. శ్రద్ధ దాని యొక్క గమనం. 6 వేదాంగాలు ఆ రథానికి భూషణాలు. పురాణాలు, న్యాయాలు, మీమాంసలు, ధర్మశాస్త్రాలు ఉపభూషణాలు. శ్రేష్టమైన మంత్రాలు ఘంటలుగా ఉన్నాయి. వర్ణాశ్రమ ధర్మాలు పాదాలుగా ఉన్నాయి. 1000 పడగలతో ఉండేటువంటి ఆదిశేషువు దాని యొక్క కట్టుత్రాడు. దిక్కులు, ఉపదిక్కులు అంటే మూలలు, కట్టుతాళ్ళు. పుష్కరాది తీర్థాలు, బంగారు పతకాలు. 4 సముద్రాలు ఆ రథాన్ని కప్పే కంబళ్ళు. గంగా, సింధు, గోదావరి ఇత్యాది నదులు రత్న పాంచాలికలు. 7 వాయువులు దానికి సోపానాలు ఆ రథం ఎక్కడానికి. లోకాలోక పర్వతాలు ఉపసోపానాలు, చిన్న మెట్లు. మానసాది సరోవరాలు బయట ఉండే విషమస్థానం. 7 ద్వీపాలలోని పర్వతాలన్నీ ఆ రథానికి నలువైపులా ఉండే తాళ్ళు. పాతాళాది అధోలోక జీవులు దానికి ఉపరితలం రథానికి. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు సారథి. ఓంకారం ఆయన చేతిలో ఉండే కొరడ. అకారం ఛత్రం.
హిమవంతుడు శివుడి చేతి విల్లు, ఆదిశేషువు అల్లెత్రాడు, వేదమాత అయినటువంటి గాయత్రి ఆ ధనస్సుకు గంట, మహాతేజశాలి అయినటువంటి నారాయణుడు బాణం, ఆ విల్లులో సంధించిన బాణం, అగ్ని ఆ బాణము యొక్క వాడి ముళ్ళు కొన, 4 వేదాలే రథానికి 4 చక్రాలు, వ్యాసాది మహర్షులు వాటికి సంరక్షకులు, చక్రరక్షకులు, అంతరిక్షంలో మెరిసే కాంతి పుంజాలన్నీ ఆ గుర్రాలకి ఆభరణాలు, సర్వమైనటువంటి విశేషాలు శివుడికి సైన్యం. విషాలు, అనేక విషాలు ఉంటాయి కదా పాముల దగ్గర, అవన్నీ శివుడికి సైన్యం అంట. వాయువులు చతుర్విధ వాద్యకారులు. ఇలా సృష్టిలో ఉన్నటువంటి సర్వమైనటువంటి వస్తువులు ఆ రథంలో ఉన్నాయి. జగత్తే రథంగా జగన్నాథుడైనటువంటి శివుడికి నిర్మించి ఇచ్చాడు విశ్వకర్మ. ఇది జగన్నాథుడి యొక్క రథం. ఇక శివుడి యొక్క రథయాత్ర, సకల దేవతా సమూహం జయ జయధ్వానాలు చేస్తూ ఉండగా వాసుదేవుడు, కమలాసనుడు అంటే బ్రహ్మ, అగ్నిదేవుడు మొదలైనటువంటి ప్రముఖులంతా కూడా వాళ్ళ యొక్క 2 చేతులని చేర్చి వినయంతో స్తోత్రం చేసి సర్వదేవతా స్వరూపుడైనటువంటి ఆ మహాదేవుణ్ణి దివ్య రథం మీదకి చేర్చారు, ఎక్కించారు. ఆయన రథాన్ని అధిరోహించగానే వేద సంబంధమైనటువంటి అశ్వాలు తలలు వంచి నేల మీద పడిపోయినాయి, మోకాళ్ళ మీద కూలిపోయినాయి. కులపర్వతాలు అడవులతో సహితంగా భూగోళం అంతా కూడా క్షోభించిపోయింది. ఆ భారాన్ని సహించలేక అనంతుడు తలకాయ వంచాడు. వెంటనే శేషభగవానుడు ఒక వృషభ రూపంలో ఆ రథం కిందకి చేరి క్షణంలో దాన్ని పైకి ఎత్తి నిలబెట్టాడు ఆదిశేషుడు. కానీ ఆయన కూడా మరుక్షణంలో మోకాళ్ల మీద నేల మీద కూలిపోయాడు. అంతటా పరమేష్టి చేతిలో కొరడాతోటి, పరమేష్టి అంటే బ్రహ్మ, అశ్వాలను అదలించి శివుని యొక్క ఆజ్ఞ చేత రథాన్ని నిలబెట్టాడు. మళ్ళీ గంగాధరుడు శివుడు శంఖాన్ని పూరించాడు. బ్రహ్మదేవుడు కళ్యాలను సడలించి గుర్రాలను అదిలించాడు. మహావీరులైనటువంటి త్రిపురాసురుల నగరాలను లక్ష్యంగా చేసుకుని రథచోదనం చేశాడు శంకరుడు. అప్పుడు మంగళకరుడైనటువంటి మృత్యుంజయుడు శంకరుడు దేవతలను ఉద్దేశించి, ఓ దేవతలారా, నాకు పశుపతిత్వాన్ని కల్పించి మీరంతా కూడా అలా గనక చేస్తే, నాకు పశుపతిత్వాన్ని కల్పించినట్లయితే, పశుపతి అంటే సర్వజీవులకి ఆయనే భర్త, అప్పుడు నేను అసురులను సంహరిస్తాను. దేవతలకి మరియు ఇతర జీవులకి వేరువేరుగా పశుత్వాన్ని కల్పించకపోతే ఈ అసురులు సంహరింపబడరు అని శివుడు అనగానే దేవతలంతా కూడా అనిష్టులై దుఃఖవశులైపోయారు. వాళ్ళ మనోగతాన్ని ఎరిగినటువంటి ఆ భూతేశుడు శివుడు నవ్వి దయతోటి ఈ విధంగా అన్నాడు, ఓ ఆదిత్యులారా, మీరు పశుభావాన్ని పొందినా కూడా పతనాన్ని పొందరు అన్నాడు. మామూలుగా పశుత్వం వస్తే దానికి విచక్షణ ఉండదు, అజ్ఞానంలో ఉంటుంది పశువు. మీరు పశుత్వాన్ని పొందినా కూడా పతనాన్ని పొందరు అన్నాడు శివుడు. దానికి ఒక ఉపాయం ఉంది. ఎవరైతే దివ్యమైనటువంటి పాశుపత వ్రత దీక్షను ఆచరిస్తాడో అతడు పశుత్వం నుండి విముక్తిని పొందుతాడు. ఆ వ్రతాన్ని జీవితకాలమంతా కానీ, లేదా 12 సంవత్సరాలు, లేదా 6 లేదా 3 సంవత్సరాలు కనుక ఆచరిస్తే చేసినటువంటి వాడికి అలా ఆ పశుపాశ విమోచనం కలుగుతుంది. పశుత్వం ఉండదు వాడికి. ఆ మాటలకు దేవతలు సరే అని తమ అంగీకారాన్ని తెలియజేశారు. ఆ కారణంగానే దేవతలు, దానవులు అందరూ కూడా ఈశ్వరుడికి పశువులయ్యారు. పశువుల యొక్క పాశాలను విడిపించేవాడు కాబట్టి ఆనాటి నుండి శంకరుడు పశుపతి అయినాడు. ఆనాటి
వామదేవుని యొక్క రూపాన్ని వర్ణించడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. వామదేవుడు అంటే శివుడు. త్రిపురాసుర సంహారం కోసం దేవగణాలన్నీ మహాదేవుని వెంట నడిచినాయి. తమ తమ గణాలతో కూడి బ్రహ్మదేవుడు, నారాయణుడు అనుసరించారు. 33 కోట్ల దేవతా సమూహం తనను కొలుస్తూ ఉండగా ఇంద్రుడు కదిలాడు. 12 మంది ఆదిత్యులు, 10 మంది విశ్వేదేవులు, 8 మంది వసువులు, 36 తుషితులు, 64 మంది భాస్వరులు, 49 మంది మరుద్గణాలు, 220 మంది మహారాజికులు, 12 సాధ్యులు, 11 మంది రుద్రులు, ఇలా దేవయోనులలో పుట్టినటువంటి దేవగణాలు అందరూ కూడా వెంబడించారు. విద్యాధరులు, అప్సరసలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, పిశాచులు, గుహ్యకులు, సిద్ధులు, బాలగ్రహాలైనటువంటి భూతాలు, ఈ దేవజాతులన్నీ అనుసరించినాయి. ఇంకా విశేషించి రుద్రగణాలకు అధ్యక్షుడైనటువంటి కేశుడు, విగతవాసుడు, మహాకేశుడు, మహాజ్వరుడు, సోమదుడు, సూర్యవర్చసుడు, చంద్రుడు, కంపనుడు, ఇటువంటి వీరులంతా కూడా తమ తమ గణాలతోటి భూమిని కంపింపజేస్తూ అడుగులేసుకుంటూ నడిచారు. వాళ్ళ చేతుల్లో రకరకాలైన ఆయుధాలున్నాయి. ఆ గణాధ్యక్షులలో ఏ ఒక్కడైనా చాలు సంకల్ప మాత్రం చేత చరాచర జగత్తును భస్మం చేయటానికి. త్రినేత్రుడు ఒక్కడు చాలు త్రిపురాసురుల యొక్క దహనానికి. మరి ఎందుకు ఇంత అట్టహాసం, ఇంత యుద్ధ సంరంభం అంటే దేవతలందరిలో సర్వోత్కృష్టుడు పరమేశ్వరుడు ఒక్కడే అనే విషయం దుష్టులకు బాగా అర్థం కావడం కోసం. అందుకని ఇంతమంది వెంటపడ్డారు. అంతే తప్ప వీళ్ళందరి సహాయం ఆయనకు అక్కర్లా. కానీ ఇంతమందికి అధినాయకుడు ఈయన అని వాళ్ళకి తెలియాలి. త్రిపురాలను సంపూర్ణంగా దహించి వేయడానికి మహాదేవుడు సర్వ సామాగ్రితో కూడి రథం మీద ఉన్నాడు. ఎడమకాలు ముందుకు చాచి రథ శీర్ష స్థానిక ముందుంచి ధనస్సుకు నారు బిగించి దానికి బాణాన్ని సంధించి అద్భుతమైనటువంటి రథిక విన్యాసంలో నిలబడ్డాడు శివుడు. ఆ ధనము యొక్క మధ్య భాగాన్ని పిడికిట్లో పట్టుకున్నాడు. ఆకర్ణాంతం అల్లెత్రాటిని లాగాడు. లక్ష్యం మీద చూపుంచాడు. నిశ్చలంగా 1,00,000 సంవత్సరాలు అలా ఏకాగ్ర చిత్తుడై ఉన్నాడు. బా, ఏమిటండి ఇది? అప్పుడు గణపతి తనను పూజించలేదనేటువంటి కోపంతో చేతి బొటన వ్రేలిని ఆశ్రయించి నిరంతరమైనటువంటి పీడను కలిగించాడు. చూడండి, కొడుకే కదా అనుకుంటాం, కానీ గణాలకు అధ్యక్షుడు చేసింది ఆయనే, విఘ్నాధిపతి. ఆయన పూజ చేయకపోతే ఊరుకుంటాడా? అందుకని ఆయన పీడ కలిగించాట బొటన వేలుతోటి. అందువల్ల త్రినేత్రుడు త్రిపురాలను భేదించలేకపోయాడు. అప్పుడు ఆకాశవాణి శంకరుని ఉద్దేశించి గజానుని పూజించనంత వరకు త్రిపురాసుర సంహారం అసంభవం అని చెప్పింది అని శుభవచనాలను పలికింది. అప్పుడు అంధకాసుర వైరి ఆ శివుడు భద్రకాళిని పిలిచాడు. పత్ని సహితుడై గణపతిని యథావిధిగా పూజించాడు. భార్యను కూడా వెంట పెట్టుకొని ఇద్దరు కలిసి గణపతిని పూజించారు. వెంటనే ఆ త్రిపురాసురుల యొక్క 3 నగరాలు కనపడ్డాయి. ఒకే సరళరేఖలోకి వచ్చేసినాయి. ఓ మహర్షులారా, సూత పౌరాణికుడు అంటున్నాడు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశానుడు, సదాశివుడు అనబడే పంచదేవతల చేత ఉపాసించబడే పరబ్రహ్మ తత్వం ఆ శివుడే కదా. ఆయన చేత ఉపాసింపబడే మరి ఒక దైవం లేనే లేదు. అలాంటప్పుడు అటువంటి మహేశ్వరుని యందు ఇతర దేవతానుగ్రహం చేత కార్యం సిద్ధించడం అనేది ఎట్లా కుదురుతుంది? అంటే గణేశ్వరుని పూజిస్తే ఎలా సాధ్యం అవుతుంది అంటే, పిండి బొమ్మను సకల గణాధ్యక్షుడిని చేసింది ఆయనే కదా.
భార్య పిండితో బొమ్మ చేసి ప్రాణం పోసింది. యుద్ధంలో తలకాయ ఖండించి ఏనుగు తల పెట్టింది ఆయనే. ఆ సందర్భంలో సమస్త గణాలకి అధినాయకుణ్ణి చేశాడు. ప్రథమ పూజ ఆయనకే ఇచ్చాడు. కాబట్టి సృష్టి పరిపాలన సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి ఆయన విషయంలో ఇది ఒక లీల మాత్రమేనా అర్థం చేసుకోవాలి. అంటే మనకి ఒక పాఠం చెప్పాడు. నా కొడుకు, నేను ఈ సమస్త జగత్తుకి అధినాయకుణ్ణి, ఈశ్వరుణ్ణి అయినా కూడా నేను కూడా గణపతి పూజ చేశాను, ఇంకా మీరెంతో అన్నట్టుగా ఒక లీల చూపించాడు. ఆ విధంగా రథంలో మహాదేవుడు నిలబడి ఉండగానే 3 పురాలు ఒకే రేఖలోకి వచ్చినాయి. దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరూ కూడా హర్షధ్వానాలు చేసి జయఘోషలు చేశారు. అప్పుడు బ్రహ్మ, విష్ణువు కూడా ఆయనను సమీపించి, హే మహాదేవ, త్రిపురాలు ఒకే రేఖలోకి వచ్చాయి, అవి విడిపోకముందే శరసంధానం చేసి ఆ 3 నగరాలను భస్మీపటలం చేయండి, దేవకార్యాన్ని నెరవేర్చండి అని ప్రార్థించారు. వెంటనే ఫాలలోచనుడైనటువంటి ఆ ఈశ్వరుడు పినాకమనేటువంటి ధనస్సు చేతబట్టి అల్లెత్రాటిని త్రెగిల్చి లోక భీకరంగా ధనుష్టాంకారం చేశాడు. విష్ణుస్వరూపమైనటువంటి బాణాన్ని సంధించాడు. మనస్సులో పరమ పూజ్యమైనటువంటి పాశుపతాస్త్రాన్ని ధ్యానించాడు. ఆ అస్త్ర మంత్రాన్ని ఆ బాణంలోకి నిక్షిప్తం చేశాడు. ఈ అస్త్రంతో 3 పురములు భస్మవుగాక అని సంకల్పం చేసి ఆయన తన వికటమైనటువంటి భృగుటిని దుర్భర దుస్సహ దుర్నిరీక్ష తేజో విరాజమానుడై అభిజిత్తు లగ్నంలో బాణప్రయోగం చేసేసరికి ఆ బాణం సహస్ర కోటి మార్తాండ ప్రభాభాస జ్వాజ్వల్యమాన ప్రకాశంతో, అంటే 1,000,000 మంది సూర్యుల ప్రకాశంతో ఆ బాణం జ్వాలలు కక్కుతూ, అగ్నిజ్వాలలు కక్కుతూ, నాలికలు సాచి ఆ 3 పురాలని క్షణంలో దగ్ధం చేసేసి, ఓం నమ శివాయ. రాక్షసులందరూ హాహాకారాలు చేస్తూ దగ్ధమైపోయారు. దేవతలు హర్షధ్వానాలు చేశారు. త్రిపురాసులు దహింపబడుతూ భక్తవత్సలుడైనటువంటి శంకరుణ్ణి స్మరించి మనస్సులోనే ప్రార్థించారు. హే శంకర, మేము నిన్ను తెలుసుకున్నాం, మాకు జ్ఞానోదయమైంది. భార్యాపుత్ర బంధుమిత్ర సపరివారంగా మమ్ములను దహించడంలో నీకు ఆనందం ఉంటే గృహ ఆరామ క్షేత్రాలను, ఈ పాంచభౌతిక శరీరాలను దహించడం కాదు, పునర్జన్మ లేకుండా మా కర్మ బీజాలను దహించు అన్నారు వీళ్ళు కూడా. జన్మ జన్మల్లో మా బుద్ధి నీయందే నిమగ్నమై ఉండేట్టు మమ్మల్ని ఆశీర్వదించు అని దేవతలు ప్రార్థించారు. అట్లాగే రాక్షసులు కూడా మమ్మల్ని దహించమని వాళ్ళు అడిగారు. ఎందుకని? పరమేశ్వర, నీ చేతులతో దహించబడితే ఇక మాకు మళ్ళీ జన్మ ఉండదు, మాకు మోక్షమే అని ఆ త్రిపురాసురులు, వాళ్ళ ప్రజలు, భార్యలు అందరూ కూడా దహింపబడ్డారు. ఆ 3 పురాలలో భస్మం కాకుండా మిగిలిన వస్తువు ఏ ఒక్కటి లేదు. కానీ మయుడు చిరంజీవి కాబట్టి ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. అందులో ఆ మయుడు మహాశివభక్తుడు. ఎవరు ఏ కర్మలను ఆచరించినా రాగద్వేషాది మనోమాలిన్యరహితంగా కనుక ఆచరిస్తే అవి పతనహేతువులు కాజాలవు. కాబట్టి సత్పురుషులు మంచి పనులే చేయాలి, సత్కర్మలను మాత్రమే ఆచరించాలి, సనాతన వైదిక ధర్మాన్ని ఆచరించాలి. పాపకర్మల చేత ఇహపరాలు 2 కూడా నశించిపోతాయి. త్రిపురాసురులకి, త్రిపుర వాసులకు వాటిల్లినటువంటి మాయాయతి యొక్క స్నేహం వల్ల ఇదంతా జరిగింది. ఇటువంటిది ఎవరికీ కూడా ఘటిల్లకుండుగాక. ఇది చూసారా, ఇటువంటి ఉపద్రవం ఎవరికీ రాకూడదు.
గతంలో చేసినటువంటి శివపూజ వల్ల ఆ 3 పురాల వాసులు రాక్షసులు గణాపత్య స్థానాన్ని పొందారట. చూసారా, వాళ్ళంతా గణపతి యొక్క గణాలయ్యారు. ఆ సమయంలో రుద్రుని భయంకరమైన రూపాన్ని చూచి దేవతలందరూ కూడా భయపడిపోయారు. అంతటా బ్రహ్మదేవుడు అందరికీ పెద్దవాడు కదా, కొంచెం ముందుగా తేరుకొని చేతులు జోడించి ప్రార్థించాడు. దేవదేవ మహాదేవ భక్తానుగ్రహకారక ప్రసీద పరమేశాన సర్వదేవహితప్రద ప్రసీద జగతాం నాథ ప్రసీద ఆనందదాయక ప్రసీద శంకర స్వామిన్ ప్రసీద పరమేశ్వర ఓంకారాయ నమస్తుభ్యం అకార పరతారక ప్రసీద సర్వదేవేశ త్రిపురఘ్న మహేశ్వర నానావాచ్యాయ దేవాయ వర్ణప్రియ శంకర అగుణాయ నమస్తుభ్యం ప్రకృతేః పురుషాత్పర నిర్వికారాయ నిత్యాయ నిత్యతృప్తాయ భాస్వతే నిరంజనాయ దివ్యాయ త్రిగుణాయ నమోస్తుతే సగుణాయ నమస్తుభ్యం స్వర్గేశాయ నమోస్తుతే సదాశివాయ శాంతాయ మహేశాయ పినాకినే సర్వజ్ఞాయ శరణ్యాయ సద్యోజాతాయ తే నమః వామదేవాయ రుద్రాయ తథా తత్పురుషాయ చ అఘోరాయ సుసేవ్యాయ భక్తాధీనాయ తే నమః ఈశానాయ వరేణ్యాయ భక్తానంద ప్రదాయినే. ఓ దేవదేవ మహాదేవ, భక్తులను అనుగ్రహించేవాడా, దేవతలకు హితాన్ని చేసేవాడా, పరమేశ్వర మా అందరికీ ప్రసన్నుడుగా. ఓ జగన్నాథ, ఆనందదాయక, శంకర, పరమేశ్వర, ఓంకార స్వరూప, నీకు అనేక నమస్కారాలు. నిన్ను ధ్యానించే వాళ్ళని నీవు రక్షిస్తావు. సర్వదేవ ప్రభు, త్రిపుర సంహార, మహేశ్వర, భక్తప్రియ శంకర, నీకు నమస్కారం. నామముల చేత నిర్దేశింపబడనివాడు, నిర్గుణుడు, ప్రకృతి పురుషుల కంటే అతీతుడు అయినటువంటి నీకు నమస్కారం. నిర్వికారుడు, శాశ్వతుడు, నిత్యతృప్తుడు, ప్రకాశస్వరూపుడు, కర్మలేపం లేనివాడు, త్రిగుణాత్మకుడు అయినటువంటి నీకు నమస్కారం. సగుణుడు, స్వర్గానికి ప్రభువు, శాంతుడు, సదాశివుడు, మహేశ్వరుడు, పినాకధారి అయినటువంటి నీకు నమస్కారం. సర్వజ్ఞుడు, సర్వశరణ్యుడు, సజ్జోజాతుడు, వామదేవుడు, తత్పురుషుడు, రుద్రుడు అయినటువంటి నీకు నమస్కారం. శాంతస్వరూపుడు, చక్కగా సేవింప తగినవాడు, భక్తాధీనుడు, సర్వేశ్వరుడు, సర్వశ్రేష్ఠుడు, భక్తులకు ఆనందప్రదుడు అయినటువంటి శివుడికి నమస్కారం. ఓ మహాదేవ, నీ రూపాన్ని చూచి భయపడి ఉన్నటువంటి మా దేవతలందరినీ రక్షించు. 3 పురాలను దహించి అమరులందరినీ కృతార్థులను చేశావు. ఓ శంకర, నీ యందు ఎన్నటికీ తొలగిపోయినటువంటి పరాభక్తి మా అందరికీ కలుగుగాక. మమ్మల్ని, నన్ను, మా దేవతలని సర్వదా సారథివై నడిపించు. నాకు సర్వదా అనుకూలుడు కమ్ము. అప్పుడు నారాయణుడు ప్రార్థిస్తున్నాడు. దేవాధీశ మహేశాన దీనబంధో కృపాకర ప్రసీద పరమేశాన కృపాం కురునత ప్రియ నిర్గుణాయ నమస్తుభ్యం పునశ్చ సగుణాయ చ పునః ప్రకృతి రూపాయ పునశ్చ పురుషాయ చ పశ్చాద్గుణస్వరూపాయ నతో విశ్వాత్మనే నమః భక్తప్రియాయ శాంతాయ శివాయ పరమాత్మనే సదాశివాయ రుద్రాయ జగతాం పతయే నమః త్వయి భక్తిదృఢా మేద్య
వర్ధమానా భవిత్వితి. ఓ దేవాధిదేవ, మహేశ్వర, దీనబంధో, కృపానిధి, ప్రసన్నుడువు కమ్ము. ఓ పరమేశ్వర, నమస్కరించే వారి మీద ప్రేమను గల నీవు మా మీద దయచూపు. నిర్గుణుడవు, సగుణుడవు నీవే, పురుషుడవు, ప్రకృతివి నీవే. అటువంటి నీకు నమస్కారం. సృష్టి అయిన తరువాత త్రిగుణాత్మకుడైనటువంటి విశ్వస్వరూపుడు, భక్తిప్రియుడు, శాంతుడు, శివుడు, పరమాత్మ, సదాశివుడు, రుద్రుడు, జగత్పతి అయినటువంటి నీకు నమస్కారం. నాకు నీ యందు భక్తి వర్ధిల్లుగాక. ఆపై దేవతలందరూ కలిసి త్రిపురాంతకుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు. దేవదేవా, మహాదేవ, కరుణాకర, శంకర, ప్రసన్నుడువుగా, పరమేశ్వర, సర్వమును చేసేవాడివి నీవే. నీకు మేము ఆనందంతో నమస్కరిస్తున్నాం. నీ యందు ఎప్పటికీ తొలగిపోని నిత్యమైనటువంటి భక్తి దృఢంగా మా అందరిలో ఉండుగాక. వాళ్ళందరి యొక్క ప్రార్థనలు, స్తోత్రాలు విని సంప్రీతుడై శంకరుడు మీ అభిష్టాన్ని చెప్పవలసింది అని కోరాడు. అప్పుడు వాళ్ళందరూ కలిసి, శంకర, మమ్మల్ని అందరినీ నీ దాసుడుగా స్వీకరించు. దాసులుగా మాకెప్పుడు దుఃఖం కలిగినా నువ్వు ప్రకటితమై ఆ దుఃఖాన్ని నశింపజేయి అని వేడుకున్నారు. రుద్రుడు ప్రసన్నుడై తథాస్తు అని వరమిచ్చాడు. వారితో పాటు ఈ స్తోత్రాలను పఠించిన వారికి, వినిన వాళ్లకు కూడా సర్వమైనటువంటి దుఃఖాలు తొలగి అభీష్టాలు నెరవేరుతాయని శివుడు అంతటి వాడు వరం ఇచ్చాడు. ఫలశ్రుతి చెప్పాడు ఈ స్తోత్రానికి. కాబట్టి ఈ బ్రహ్మదేవుడు, విష్ణువు, దేవతలు చేసినటువంటి ఈ స్తోత్రాన్ని విన్నవాళ్లకు కూడా అంత పుణ్యం ఉన్నది. ఇంతలో శంకరుడు ప్రసన్నుడు కావటం చూసినటువంటి మయుడు భయం తొలగితే వెంటనే ఆయన్ని సమీపించి ప్రార్థించాడు. దేవదేవ, మహాదేవ, భక్తప్రియ, శంకర, కల్పవృక్ష స్వరూపుడమైనటువంటి నీకు స్వపర భేదం లేదు. జ్యోతి స్వరూపుడమైనటువంటి నీకు నమస్కారం. జగద్రూపుడమైనటువంటి నీకు నమస్కారం. పవిత్రమైన అంతఃకరణం గల నీకు నమస్కారం. పవిత్రం చేసే నీకు అనేక నమస్కారాలు. చిత్రమైన రూపం కలవాడివి, నిత్యుడవు, రూపాలకు అతీతమైన వాడివి, నీకు నమస్కారం. దివ్య స్వరూపుడవు, దివ్యమైన ఆకారం కలవాడివి అయిన నీకు నమస్కారం. నమస్కరించిన వారి కష్టాలనన్నింటినీ నశింపజేస్తావు. మంగళస్వరూపుడవి, ముల్లోకాలను సృష్టించి భరించి లయం చేసేవాడివైనటువంటి నీకు అనేక నమస్కారాలు. భక్తిచే పొందదగినవాడు, భక్తుల ఎడ దయగలవాడు, తపస్సుకు యోగ్యమైనటువంటి ఫలితాలిచ్చేవాడు అయినటువంటి పార్వతీపతి, మంగళరూపుడు, జగదీశ్వరుడు అయినటువంటి నీకు నమస్కారం. ఓ శ్రేష్టమైనటువంటి ప్రభువా, నీవు స్తోత్రప్రియుడివి, కానీ స్తోత్రం చేయటం నాకు తెలియదు. ఓ సర్వేశ్వర, నీ శరణుజొచ్చిన నన్ను ప్రసన్నుడవై రక్షించు అని ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి మయుణ్ణి, ఆ మయబ్రహ్మ యొక్క స్తోత్రానికి సంప్రీతుడై శంకరుడు నీ అభీష్టాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు మయుడు, ఓ మహాదేవ, నీవు నా యందు ప్రసన్నుడవైతే, నేను నీ వరానికి అర్హుణ్ణైతే నాకు నీ యందు శాశ్వతమైనటువంటి భక్తి నిలబడుగాక. నీ భక్తులతోటి నిత్య మైత్రిని, దీనుల పట్ల సర్వదా దయాభావాన్ని, దుష్టుల విషయంలో ఉపేక్షాభావాన్ని కలిగి ఉండేటట్టు నన్ను అనుగ్రహించు. మహేశ్వర, నాకు ఎన్నటికీ అసురభావం లేకుండా ఉండుగాక. మంగళకరమైనటువంటి నీ భజన యందు మగ్నుడనై సర్వదా నిర్భయుడినై ఉండేదనుగాక అని కోరుకున్నాడు. అప్పుడు శివుడు, ఓ దానవశ్రేష్ఠ, నా భక్తుడవైన నీవు ధన్యుడివి. నీ యందు ఎట్టి వికారాలు లేవు. నువ్వు కోరిన వరాలన్నీ ఇచ్చాను. నా శాసనం వల్ల నువ్వు నీ పరివారంతో కూడి స్వర్గం కంటే రమణీయమైనటువంటి వితలలోకానికి వెళ్ళు. అక్కడ నిర్భయంగా ఆనందంగా జీవించు. సదా భక్తిభావాన్ని కలిగి ఉండు. నీకెప్పుడు కూడా అసురభావం కలగబోదు అని చెప్పాడు. ఆ విధంగా ఆయన వితలలోకానికి వెళ్ళిపోయాడు. ఇంతలో ముండిత శిరస్కులైనటువంటి ఆ మాయాయతి శిష్యులు 4 వచ్చారు. బ్రహ్మ విష్ణువుల ఎదుట నిలబడి వాళ్ళు కూడా ప్రార్థించారు. దేవశ్రేష్ఠులారా, మేము ఎక్కడికి పోవాలి ఇప్పుడు? మా కర్తవ్యం ఏంటి? మేము చెడ్డ పని చేశాం. రాక్షసుల యొక్క శివభక్తిని చెడగొట్టాం. శివనంద చేసిన వాళ్ళకి నరకం తప్పదు కదా, మాకు కూడా ప్రాయశ్చిత్తం చెప్పండి అని వాళ్ళు అడిగారు బ్రహ్మ విష్ణువులను. అప్పుడు, ఓ సన్యాసులారా, మీరు భయపడద్దు. జరిగిందంతా శివాజ్ఞ వల్ల ఘటిల్లింది. దేవతలకు, ఋషులకు హితాన్ని కలిగించారు మీరు. మీకు దుర్గతి ఎప్పటికీ ఉండదు. మా ఆజ్ఞ చేత మీరు ఈనాటి నుండి కలియుగం ప్రవేశించేంత వరకు
ఎడారి ప్రదేశంలో రహస్యంగా ఉండండి. కలి ప్రవేశించగానే మీ మతాన్ని స్థాపించి ప్రచారం చేయండి. కలి ప్రభావం వల్ల కలికాలంలో ప్రజలు మీ మతాన్ని స్వీకరించి భ్రష్టులై నరకాన్ని పొందుతారు. ఇది నిశ్చయం. మా ఆజ్ఞ వెంటనే మీరు వెళ్ళి ఎడారి ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఈ విధంగా త్రిపురాసుర సంహారం కాగానే ఋషులందరూ ఆనందపడ్డారు. శివుడు అంతర్ధానమైపోయాడు. ఆయనతో పాటు ఆ విల్లు, బాణము, రథము అన్నీ కూడా యుద్ధ సామాగ్రి అంతర్ధానమైపోయింది. శంభుడి యొక్క యశస్సుని, పరాక్రమాన్ని గానం చేసుకుంటూ దేవతలు తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఆ గిరిజా మనోహరుని యొక్క లీలను ప్రకటన చేసే గాథలన్నింటిలో కూడా ఈ త్రిపురాసుర సంహార గాథ పరమ పవిత్రమైనది, శ్రేష్టమైనది, శ్రేయోదాయకమైనది. అటువంటి దాన్ని మీకు వినిపించగలిగే శక్తి పరమేశ్వరుడు నాకు ఇచ్చినందుకు ఆనందపడుతూ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి మదిని దోచే